ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్ముళ్ళు మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఒక నూతన ఉదయాన్ని అనుగ్రహించి ఈ ఉదయాన ఈ విధంగా మిమ్మల్ని అందరినీ మరి ఒకసారి కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన గొప్ప అవకాశం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ నూతన ఉదయాన్ని మీరంతా ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? బాగున్నారు కదా? దేవుని కృపే మనల్ని నడిపిస్తూ ఉంది. ఆయన కృపే ఈ రోజు వరకు మనల్ని నిలబెట్టి ఉంచింది. ఒకవేళ మీ జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నా వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి. ఎందుకంటే దేవుడు మనకి ఎప్పుడు అన్యాయం చేయడు. ఆయన కృప కలిగిన వాడు, ఆయన మేలు చేసే దేవుడు. కొన్ని సమయాల్లో వ్యాధులు, బాధలు, సమస్యలు, శోధనలు కలిగినప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, ఎందుకయ్యా ఇంత శోధన నా జీవితంలో ఎదురైంది, ఎందుకు ఇంత భరించలేని వేదన నా జీవితంలో అనుమతించారని. కానీ ఆ పరిస్థితిలో కూడా నీవు ఆయన కొరకు నిలబడితే, నువ్వేదైతే పోగొట్టుకున్నావో, ఏది కోల్పోయావో, ఏ కీడు నువ్వు అనుభవిస్తూ ఉన్నావో దానిని కూడా మేలుగా మారుస్తాడు. నీవు ఒకనొక దినాన్ని అనుకుంటావు, ఇంత కీడు నేను ఎలా భరించగలను అనుకున్నాను, కానీ దేవుడు నన్ను విడిచిపెట్టలేదని. కాబట్టి ధైర్యాన్ని విడిచిపెట్టకండి, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. అదేవిధంగా మీరు ఇంకెవరైనా సమస్యల శోధనలో ఉంటే ఈ ప్రతి ప్రార్థన అవసరత కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. నా ఆశ అంతా ఒక్కటే, ఆత్మీయంగా మీరు ఎక్కడ పడిపోయారో అక్కడ లేవనెత్తపడాలని, శారీరకంగా ఏది కోల్పోయారో తిరిగి దాన్ని పొందుకోవాలని, మీ దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మార్చాలని. అందుకే మిమ్మల్ని అందరినీ దేవుని చేతులకు అప్పగిస్తున్నాను. మీరు కూడా ప్రార్థించండి. ఘన విజయాలు మీరు చూడబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈ నూతన ఉదయాన మరి ఒకసారి దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయము 37వ వచనము. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు, చెవిటివారు వినున్నట్లుగాను మూగవారు మాట్లాడినట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితంగా ఆశ్చర్యపడిరి. ఆమెన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీ జీవితంలో సమస్తాన్ని బాగుగా చేయగలడు. నీ జీవితంలో పాడిన ప్రతి ప్లేస్ను తిరిగి బాగు చేస్తానని ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నారు. చూడండి, ఇక్కడ మూగవాణిగా, చెవిటివాణిగా ఉన్న ఒక వ్యక్తిని ప్రభువు దగ్గర తీసుకొచ్చారు. అయ్యా, మీ చెయ్యి ఉంచండి, బాగుపడతాడని. ప్రభు కనికరపడి అతను బాగు చేశాడు. ఇంతగా పాడైన బ్రతుకులను బాగు చేస్తున్నాడని అది చూసిన జనసమూహం అంతా కూడా ఆశ్చర్యపోతున్నారు. చెవిటివాడిగా, నత్యవాణిగా, మోగవాణిగా ఉన్న ఆ వ్యక్తి ఇంటిలో అతనిని బట్టి ఆ కుటుంబం ఎంతో దుఃఖిస్తూ ఉంటుంది. పాడైపోయిన జీవితాలను బట్టి కుటుంబంలో సంతోషం లేకుండా, సమాధానం లేకుండా అందరూ కూడా దుఃఖంతో మునిగిపోయి ఉంటారు. అయితే అటువంటి పాడైన బ్రతుకులను, అటువంటి పాడైన కుటుంబాలను బాగు చేసినప్పుడు వారందరూ కూడా ఎంతగానో సంతోషిస్తూ ఉన్నారు. ప్రభు కార్యాన్ని చూచి ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఆ చెవిటివాడైన, మోగవాడైన వ్యక్తి ఇంటిలో ఉన్న ఆ దుఃఖాన్ని ప్రభు సంతోషంగా మార్చివేశాడు. ఆ పాడైన జీవితాన్ని దేవుడు బాగు చేశాడు, చక్కగా చేశాడు. అందుకే వారు అంటున్నారు, ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు, చెవిటివారు వినున్నట్లుగాను మోగవారు మాట్లాడినట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితంగా ఆశ్చర్యపడుతున్నారంట. ఎందుకంత అద్భుతం వారి జీవితంలో ప్రభు చేశారంటే, వారు అంతగా విశ్వసించి, అయ్యా నీ చెయ్యి వాని మీద ఉంచితే అతడు బాగుపడతాడని ప్రభువును వేడుకుంటున్నారు. ఎంతైతే వారు విశ్వసించారో అంత అద్భుతాన్ని చూచారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆనాడు అద్భుతం చేసిన అదే శక్తి ఈరోజు నిన్ను కూడా తాకబోతుంది. నీ జీవితంలో కూడా అదే అద్భుతాన్ని నువ్వు నమ్మితే జరగబోతోంది. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆయన ప్రేమ మారిపోలేదు, ఆయన శక్తిలో మార్పు రాలేదు,
ఆయన కనికరములో మార్పు రాలేదు. నీవు గనుక పూర్తిగా నీ చిత్తానికి అప్పగించుకొని, తండ్రి నీ ఇష్టమే నా జీవితంలో నెరవేర్చండి, నీ చిత్తమే నా జీవితంలో జరుగునుగా కానీ పూర్తిగా నీ చేతులకు అప్పగించుకున్నట్లయితే నీ జీవితంలో కూడా అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నాడు. నీ పాడైన ప్రతి పరిస్థితిని ఆయన బాగు చేయబోతున్నాడు, ఆయన సరి చేయబోతున్నాడు, ఆయన చక్కగా చేయబోతున్నాడు. ఆత్మీయంగా నువ్వు వెళుతున్న మార్గము నీకు ఎంతో కష్టంగా ఉందేమో, నువ్వు వెళ్ళలేకపోతున్నావేమో, పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నావేమో. అయితే కరుకుగా ఉన్న నీ మార్గాన్ని దేవుడు సరి చేయబోతున్నాడు. నీ మార్గములన్నీ బాగు చేయబోతున్నాడు ఆయన. నువ్వెంతగానో ఏడుస్తున్నావు నీ భర్త మార్పు కొరకు, నీ భర్తను సరిచేస్తాడు, బాగు చేస్తాడు. నీ భార్య మార్పు కొరకు ఎన్నో సంవత్సరాలుగా ఏడుస్తున్నావు, దేవుడు నీ భార్యను బాగు చేస్తాడు, సరిచేస్తాడు. నీ బిడ్డల రక్షణను గురించి ఏడుస్తున్నావు, నీ బిడ్డల భవిష్యత్తును గురించి ఏడుస్తున్నావు, వారి స్థిరత్వాన్ని గురించి ఏడుస్తున్నావు, వారి వివాహాలను గురించి ఏడుస్తున్నావు. దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నారు, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, ప్రతి పరిస్థితిని సరిచేస్తాను, ప్రతిదాన్ని కూడా తిరిగి బాగు చేయబోతున్నానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎక్కడ పాడని స్థితిలో ఉన్నావో, నీ కుటుంబంలో ఏది బాగోలేకుండా ఉందో, నీ ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నావా, దేవుడు బాగు చేయబోతున్నాడు. నీ వ్యాపారంలో అనేక నష్టాలు చూస్తున్నావా, ఎంతో కాలంగా వ్యాపారం చేస్తున్నప్పటికీ కూడా దిగులుతోనే ఉంటున్నావా, దేవుడు నీ వ్యాపారం బాగు చేయబోతున్నాడు. గర్భం లేకుండా అనేక సంవత్సరాలుగా ఏడుస్తున్నావా, నీ గర్భాన్ని ముట్టి బాగు చేసి నీ జీవితంలో అద్భుతం జరిగించబోతున్నాడు ఆయన. వివాహానికి ఏ ఆటంకాలు ఉన్నాయో, ఏది బాగోలేకుండా ఉందో ప్రతిదాన్ని సరిచేసి బాగు చేసి అద్భుతకరమైన వివాహాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. నీ పరిచర్యలో ఒకవేళ నువ్వు ముందుకు సాగలేకపోతున్నావేమో, నీ జీవితం బాగోలేకుండా ఉందా, నేను ఇక చెయ్యలేను అనుకుంటున్నావా, నాకు ఇక సాధ్యం కాదనుకుంటున్నావా, లేదు, దేవుడు సరిచేయబోతున్నాడు, దేవుడు బాగు చేయబోతున్నాడు. దేవుడు నీ పరిచర్యను ఆశీర్వదించబోతున్నాడు. ఆయన చేతులకు అప్పగించుకోండి. వ్యవసాయంలో నష్టపోతున్నావా, ఏది చేసినా లాస్ అయిపోతున్నావా, దేవుని చేతులకు అప్పగించుకో, ఆయనతో ప్రారంభించు. దేవుడు సరి చేస్తాడు, బాగు చేస్తాడు, అభివృద్ధి చేస్తాడు. ఇంకెక్కడెక్కడైతే నువ్వు నష్టపోతున్నావో, దేనిని గురించి ఏడుస్తూ ఉన్నావో, నీ కుటుంబం అంతా పాడైపోయినట్లుగా, ఎంతో కష్టపడి కుటుంబాన్ని కట్టుకున్నాను కానీ ఈరోజు ఈ విధంగా అయిపోయిందని నీ కుటుంబాన్ని గురించి ఏడుస్తూ ఉన్నావా, పాడైపోయిన జీవితాన్ని కట్టే ప్రభు వైపు చూడు. సమస్తాన్ని బాగు చేయగలిగిన ప్రభు వైపు చూడు. సమస్తాన్ని సరిచేయగలిగిన ప్రభు వైపు చూడు. ఆనాడు ఆ వ్యక్తిని మోగవాడన్నారు, చెవిటివాడన్నారు, మాట్లాడలేడన్నారు, పనికిరానివాడన్నారు. కానీ ఆ పనికిరాని వ్యక్తిని పనికొచ్చే వ్యక్తిగా మార్చివేశాడు దేవుడు. అతనుకున్న పరిస్థితిని మార్చివేశాడు. అది మొదలుకొని అతని జీవితం మారిపోయింది. అతని మీద ఉన్న ప్రజలందరి ఉద్దేశాలు మారిపోయాయి. అతను చూచిన వారందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈరోజు నిన్ను కూడా అదే విధంగా చేయగలడు ఆయన. అదే శక్తి ఆయనకు ఉంది ఇప్పుడు కూడా. ఇప్పటి వరకు నిన్ను చూచిన వారు అదే విధంగా హేళనాస్పదంగా నిన్ను చూచారేమో, అయితే నిన్ను అనేక మంది ఆశ్చర్యపోయే విధంగా చేయబోతున్నాడు. అవును, ఆయన నమ్మిన వారి జీవితంలో అన్ని జనులు కలవరపడే కార్యాలు జరిగిస్తాడు ఆయన. సాతాను కలవరపడే కార్యాలు జరిగిస్తాడు. దుష్ట శక్తులన్నీ భయపడిపోయే కార్యాలు జరిగిస్తాడు. రోగపు శక్తి భయపడి విడిచిపెట్టి వెళ్ళిపోయే కార్యం జరిగిస్తాడు ఆయన. కాబట్టి ఈరోజు నీవే పరిస్థితులు ఉన్నా భయపడొద్దు. ఏ వ్యాధితో మంచంపై ఉన్నా తిరిగి నీ జీవితాన్ని బాగు చేసి నీ జీవితాన్ని కట్టే దేవుని వైపు చూడు. ఆయనకు అప్పగించుకో. నీ జీవితాన్ని చక్కగా చేస్తాడు, తిరిగి సంతోషకరంగా చేస్తాడు, తిరిగి అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చివేస్తాడు. ఈ వాగ్దాన్ని నమ్ముతున్నారా? నా జీవితంలో నా ప్రభు చేయగలడని మీరు నమ్ముతున్నారా? నమ్మితే ఈరోజే దేవుడు మీ జీవితాన్ని బాగు చేయడం ప్రారంభించబోతున్నాడు. ఈ రోజు నుండి నేను బాగు చేస్తాడు, నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు. నమ్ముతున్న వారందరూ నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు వందనాలు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవా నీకు వందనాలు, అద్భుతకరంగా మనుషుల జీవితాలను మార్చే దేవా నీకు వందనాలు, ప్రతి పరిస్థితిని బాగు చేయగలిగిన దేవా నీకు వందనాలు, స్థితిగతులన్నిటినీ మార్చగల శక్తి కలిగిన దేవా నీకు వందనాలు, అన్ని జనులు కలవరపడే కార్యములు చేయగలిగిన శక్తి కలిగిన వాడా నీకు వందనాలు, లేని వాటిని ఉన్నవాటిగా పిలిచే దేవా నీకు వందనాలు, శూన్యంలో సృష్టిని చేయగలిగిన దేవా నీకు వందనాలు. అయ్యా, ఈరోజు మమ్మల్ని ఇంకా బ్రతికించి నిలబెట్టి ఉంచావు.
మరొక దినాన్ని మా జీవితంలో యాడ్ చేశారు. ఈరోజు మేము సజీవులుగా ఉండి మరలా నేను స్తుతించగలుగుతున్నామంటే కేవలము నీ కృప, నీ ప్రేమ, నీ కనికరము పొడిగిస్తూ ఉన్నందుకు మాత్రమే తండ్రి. ఈరోజు మాకు వాగ్దానం ఇచ్చారు, ఈరోజు మాతో మాట్లాడారు. నీ పాడైన ప్రతి పరిస్థితిని చక్కగా చేస్తాను, బాగు చేస్తానని. అవునయ్యా, నీకు మాత్రమే సాధ్యమయ్యా. మా బ్రతుకులను బాగు చేయడం నీకు మాత్రమే సాధ్యమయ్యా. మా కుటుంబాలను బాగు చేయడం నీకు మాత్రమే సాధ్యమయ్యా. మా అంతరంగాన్ని సరిచేయడం నీకు మాత్రమే సాధ్యమయ్యా. మా పాపపు బ్రతుకులను తిరిగి బాగు చేయడం, పరిశుద్ధపరచడం నీకు మాత్రమే సాధ్యమయ్యా. మా శాపాన్ని తొలగించడం నీకు మాత్రమే సాధ్యమయ్యా. పడిపోయిన మా జీవితాన్ని లేవనెత్తడం నీకు మాత్రమే సాధ్యమయ్యా. అందుకే ఈరోజు మా ఆత్మీయ కుటుంబం అంతటిని నీ చేతులకు అప్పగించుకుంటున్నానయ్యా. నీ బలమైన చేతులకు అప్పగిస్తున్నాను. వారు ఏ పరిస్థితిలో నలిగిపోతున్నారో, దేనిని గురించి ఏడుస్తూ ఉన్నారో, దేనిని గురించి కృంగిపోయి ఉన్నారో సమస్తాన్ని బాగు చేయండి అయ్యా. సమస్తాన్ని సరిచేయండి తండ్రి. పాడైపోయిన బ్రతుకులను బాగు చేయగలిగిన వాడా, ఈరోజు ప్రతి ఒక్కరిని చేతులు పెడుతున్నాను. ఎక్కడ పాడైపోయినారో తిరిగి సరిచేయండి. నీ జీవముతో నింపండి, నీ శక్తితో నింపండి. వారి యొక్క పాడిన ప్రతి పరిస్థితిని ఇప్పుడే తాకండి నాయన. ఈ జీవాన్ని పంపించండి అయ్యా. వారి శరీరాలని జీవముతో నింపబడునుగాక. వారి కుటుంబాలని జీవముతో నింపబడునుగాక. వారి బిడ్డల్ని జీవంతో నింపబడుదురుగాక. వారి ఉద్యోగ పరిస్థితుల్ని జీవముతో నింపబడునుగాక. వారి వ్యాపారాల్ని జీవముతో నింపబడునుగాక. ఏ పరిస్థితిని గురించి వారు దుఃఖంతో ఉన్నారో అక్కడ నీ జీవము కలుగునుగాక. నీ జీవము అద్భుతాలు జరిగించునుగాక. నీ జీవము ఆశ్చర్యకరంగా వారిని లేవనెత్తునుగాక. తండ్రి, ప్రతి ఒక్క నా సాధ్యమైనది లేని చేతులకు అప్పగించుకుంటున్నాను, లేవనెత్తండి. ప్రతి బ్రతుకును బాగు చేస్తున్నందుకు వందనాలు. ప్రతి జీవితాన్ని సరిచేస్తున్నందుకు వందనాలు. అద్భుతాలు జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ, మరి ముఖ్యంగా ఎంతోమంది బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు తెలియజేస్తున్నారు. ప్రతి కామెంట్ మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నాను. ప్రతి కుటుంబం మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నాను. ప్రతి సమస్య మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ఆ పరిశుద్ధిని రక్తం ఎంతో ఎక్కువగా శుద్ధి చేసి వారిని బాగు చేసి వారిని సరిచేసి లేవనెత్తుతుందని నమ్ముతూ ఏ దినమని ప్రారంభిస్తూ ఉండగా రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడయండి. వారు చేసే ప్రతి ప్రయత్నమును, వారు చేసే ప్రతి పనిని మీరు ఆశీర్వదించి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. అనేక సంవత్సరాలుగా పాడైన స్థితిలో ఉంది నా జీవితం అనుకుంటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, బాగు చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని బాగు చేయబోతున్నాడు. నమ్మండి, ప్రార్థనతో రిసీవ్ చేసుకోండి. నమ్మిన వారందరూ ఆమెనని కామెంట్ చేయండి. మీకు అనుకూలమైతే వాగ్దానాన్ని లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయన స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.